గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే వచ్చాయి, అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, మార్కెట్‌లో వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మళ్ళీ మార్కెట్ పుంజుకుంటూ ఉంటుంది. కానీ గత 1 ఇయర్ నుంచి కాస్త మార్కెట్ స్లో డౌన్ ఉంది. కొంతమంది కూడా ఏంటంటే వేచి చూసే ధోరణిలో కూడా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందనే కూడా పరిస్థితుల్లో. అంటే దాదాపు ఇప్పటికే 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అసలు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? అసలు ఏం జరుగుతుంది మార్కెట్‌లో? గ్రౌండ్ లెవెల్‌లో అసలు వాస్తవాలేంటి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చాలామంది చేస్తున్నారు. మీకుండే రిపోర్ట్ మీకుంటుంది. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్? ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు సీట్ ఇప్పించండి, నా ఏం డిస్కస్ చేసుకోవాలో చెప్తాను మీకు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఏ బిజినెస్కైనా నార్మల్ అండి. 2008లో నేను అంతకుముందు చెప్పాను, రష్యన్ వచ్చింది. మొత్తం యుఎస్ మార్కెట్ పడిపోతే మనం పడిపోయినట్టే, యుఎస్ పెరిగితే మనం పెరిగినట్టే. 2007-8లో బబుల్ బర్స్ట్ అయిందంట. అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్కి ఒకసారి మార్కెట్ డౌన్ అవుతుంది. రీజన్స్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారు అనుకోండి, ఓ 10 సంవత్సరాలు పీక్ వెళ్తే 2 సంవత్సరాలు స్లో పడిపోతుంది, పడాల్సిందే. రోడ్డు మీద అప్ ఉంటే మళ్ళీ డౌన్ ఉంటుంది కదా. రియల్ ఎస్టేట్ కూడా అంతే, ప్రతిసారి మనకు ఫేవర్గా ఉండాలి. కానీ రియల్ ఎస్టేట్ అనేది చాలామంది తెలియని నగ్న సత్యం ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి. ఒక కాయిన్కి టాస్ వేస్తారు కదా క్రికెట్లో, పంజాబ్దా లేకపోతే ఆర్సీబీ అని కాయిన్ మీద రాస్తున్నారు, ఇలా వేస్తారు, అదో ఇదో పడుతుంది. సో అది ఎందుకు చెప్తుంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ అని ఉంటుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో సెల్లర్స్ మార్కెట్ ఉంది. అంటే సెల్లర్ ఏది చెప్తే అది వేదవాక్, ఆయన చెప్పింది డిక్టేట్ చేసింది. డిమాండ్ మోర్, సప్లై లెస్. సో ఇప్పుడు ఏమవుతుంది, డిమాండ్ తక్కువైంది, సప్లై మోర్ అయింది. సో ఎప్పుడైనా ఈ రెండే ఉంటాయి. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ గత 1.5 ఇయర్, దాదాపు రేవంత్ రెడ్డి గారు వచ్చి 1.5 ఇయర్ అవుతుంది, 17-18 నెలలు అవుతుంది. చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో పెరిగినంత జరగలేదు. ఇక్కడ రీజన్ ఏంటంటే, నేను అంతకుముందు కొన్ని మంది డైరెక్టర్స్ ఉంటారు, సినిమా 4-5 సంవత్సరాలు తీస్తారు, బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఆ డైరెక్టర్ తీసిన ప్రతి సినిమా కూడా లో బడ్జెట్ అయినా, హై బడ్జెట్ అయినా, టాప్ బడ్జెట్ అయినా హిట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అదే హీరోని వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడు, ఆ సినిమా ఫెయిల్ అవుతుంది. ట్రెండ్ మొత్తం లాస్ట్ 10 years ట్రెండ్ చూసాం. అటు మగధీర మన రామ్ చరణ్ గారిది సినిమా గుర్తురాట్లేదు, తర్వాత RRR కానీ ఇంక మిగతా ఏ సినిమాలు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తాడు ఆ పర్టికులర్ డైరెక్టర్ గారు, ఒక పీక్ లెవెల్కి వెళ్తాడు, నెక్స్ట్ డైరెక్టర్ ఆ లెవెల్కి వెళ్ళాడు ఎంత. సో అది ఎందుకు చెబుతుంటే, సినిమాకి దీనికి సంబంధం ఏంటో మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఆయన తరఫున చేశారు, చంద్రబాబు చేశారు, రాజశేఖర్ అందరూ చేశారు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడున్న ప్రస్తుత సీఎంగా ఎలక్ట్ అవ్వని ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పొత్తు, నా తొత్తు. నేను రియల్టర్గానే స్టార్ట్ చేసిన కెరియర్. కోకాపేటలో ఇప్పుడు మీరు మాట్లాడతాను, నేను 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో ట్రాన్సాక్షన్ చేశాను, ల్యాండ్స్, విల్లాలు కట్టాను. నాకున్న అనుభవం కాబట్టి అందుకని MA అండ్ UD డిపార్ట్మెంట్ నా దగ్గర పెట్టుకున్నాను. మంచిది, వెరీ గుడ్ స్టేట్మెంట్. దానివల్ల ఏమైంది, ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ టూ హై అయ్యేది. ఇప్పుడు అక్కడ ఆ సినిమా ఎలా అయితే చెప్పానో, ఇక్కడ కూడా అంటే కేసీఆర్ గారు అంతమంది రియల్ ఎస్టేట్ లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు, చంద్రబాబు గారు లేరు, బట్ ఈయన ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఉన్నదానికంతా ఆల్రెడీ 10 ఇంతలు పెరిగింది లాస్ట్ 10 yearsలో, ఇంకో 10 ఇంతలు పెరుగుతుందని జనాలు, నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. అప్పుడు ఏమైంది, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వెళ్ళలేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ జరుగుతుంది, జనాలు ఇంక్రీజ్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, దానికి సెట్ కావట్లే. మార్కెట్ ఏం పడిపోలేదు. లాస్ట్ టైం మీకు చెప్పాను, జనవరి 24లో 38,000 కోట్లు జరిగితే జనవరి 25లో 45,000 కోట్లు జరిగింది. బిజినెస్ పడిపోతే మరి బిజినెస్ పెరగకూడదు కదా, బిల్డర్స్ అందరూ మూసేయాలి కదా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూసేయాలి కదా, లేదు కదా, మూయలే. ఎవరేమో చిన్న అటు ఇటు 1-2 బిల్డర్స్, పెద్ద బిల్డర్స్ ఎవరు మూయలేదు. క్వాలిటీ ఉన్నాడు ఎవరు మూయలేదు. మార్కెట్ 30 years బేస్ ఉన్నాడు ఎవరు మూయలేదు. మీరు చెప్పండి నాకు, 30 years ఉంటుంది, ఈ 2-3 సంవత్సరాలు చిన్న 5-10 ప్లాట్లు కొద్దిగా ఎఫెక్ట్ అయింది. మాస్లో 1000, 2000, 3000 కట్టేవాళ్ళు ఎవరు మూయలేదు. మీరు పేర్లు చెప్పకుండా టాప్ 10 పేర్స్ చూసుకోండి, మూయలేదు. సో ఇప్పుడు ఏమైందంటే, రేట్స్ పెరగడం ఆగిపోయాయి. లాస్ట్ గత 1.5 yearగా పెద్దగా 1-2 బిల్డర్లు తప్ప ఇప్పుడు పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో కాబట్టి మనకేంటంటే మినిమం రిక్వైర్మెంట్ అనేది, ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది అబ్బాయికి, పెళ్లి చేసుకున్నాడు, భార్య వచ్చింది, ఎక్కడో ఏలూరులో గుంటూరులో ఉంటాడు, ఆయన హైదరాబాద్లో జాబ్ వచ్చింది, ఆయన ఇల్లు కావాలా అక్కర్లేదు, పెళ్లి కాకముందు పీజీలో ఉంటాడు, పెళ్ళి అయ్యి ఉండలేడు కదా పీజీలో, మరి ఇల్లు కావాలి కదా. అయితే రెంట్ ఆర్ సేల్ రెండింటికి ఇల్లే. సో రియల్ ఎస్టేట్ తిండి బట్ట గూడు అని చెప్తాను, అన్నింటిలో ఒక భాగం. సో రియల్ ఎస్టేట్ అనేది జీరో అనేది అవ్వదు.
స్లో డౌన్ అప్స్ అండ్ ఫిజిక్స్లో వేవ్లు ఉంది, అది ఈసీజీ తీసుకుంటే ఇట్లా వచ్చినట్టు పోతాడు. సో అప్ అండ్ డౌన్ అనేది నార్మల్. ఇప్పుడు ఏమైందంటే ప్రజలకి బయ్యర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పాజిటివ్, అంటే మంచి సమయం టు పర్చేస్. ఎందుకు అదే కేసీఆర్ గారు పాత గవర్నమెంట్ ఉంటే ఈ పార్టీ కూడా 30-40% పెరిగిపోయి ఉండాలి 1.5 yearలో, కానీ ఇప్పుడు పెరగలే. సో చాలామంది నాకు కామెంట్స్ పెడతారు ఈ వీడియో చూసాక, తప్పలేదు వాళ్ళ అభిప్రాయం, సార్ మీరు ఊరికే రియల్ ఎస్టేట్ బూస్ట్ చేస్తాను. నేను ఎందుకు బూస్ట్ చేస్తాను? నాకు ₹1 రాదు. గవర్నమెంట్ బూస్ట్ చేసినా బూస్ట్ చేయమన్నా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ పార్టీకి సంబంధం, నేను యాజ్ అనలిస్ట్, యాజ్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ పర్సన్, నాకు తెలిసింది, నాకు అర్థమైంది చెప్తాను. అది మీకు నచ్చొచ్చు, నచ్చపోవచ్చు. ఒక సీఎంఓ, ఒక CEO ఉన్నాడు అనుకోండి సీట్లో, పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కాదు నేను కామెంట్స్ కొంతమంది రాసేవారికి ఒక వీడియోకి 3 లక్షల వ్యూస్ వచ్చినాయి, అందులో 3 నెగిటివ్ రాశారు. అది మనం పట్టించుకుని టైం వేస్ట్ చేయడం అవసరం. ఇప్పుడు ఆ రాసినట్టు తెలియాలి కదా. 3 లక్షల మంది కరెక్ట్ రాసి 3-4 మంది నెగిటివ్ రాస్తే వానికి ఎంత నాలెడ్జ్ ఉన్నదని వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మన కాంపిటీటర్ కావాలి, లేదా మనం అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ చెప్పారు, మనం ఎదురుగా ఉన్న మనుషులు మనం చూసి ఏలుస్తారు. అంటే అర్థం ఏంటంటే మనం పెర్ఫామ్ చేస్తాం, వాడు పెర్ఫామ్ చేయలేదని అర్థం. అర్థందా? చాలామంది మనం గ్రో అవుతుంటే ఏడుస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఏడుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే నువ్వు పెర్ఫామ్ చేస్తావు, వాడు మన ముందున్నా వాడు అనుకున్నాడు. అంత ఇక్కడ కూడా నెగిటివ్ రాసే వాళ్ళు చాలామంది, రాసిన వాళ్ళకి, రాయని వాళ్ళు పర్లేదు, రాసిన నాకు ఇబ్బంది లేదు. ఎవరు డెమోక్రటిక్ అంటే మీరు ఏదైనా రాసేది. సో రేట్లు తగ్గలేదు, రేట్లు పెరగలేదు, రేట్లు అంటే స్టేబుల్గా. ఏదైతే గత గవర్నమెంట్లో ఆర్టిఫిషియల్ జంప్ జరిగిందో ఆ జంప్ కాస్త సెటిల్ అయింది. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని మీరు రాళ్ళు వేయండి, కంకర వేయండి, ఇసుక వేయండి, నీళ్ళు వేయండి, ఇలా 3 స్టేజ్లు ఉంటుంది కదా. అన్నిటికంటే చిన్నగా ఉన్నది కిందకి వెళ్ళిపోతుంది, తర్వాత కంకర, తర్వాత రాళ్ళు, అంతేనా? అంతే. సో ఇక్కడ కూడా ఏదైతే కొన్ని జాగాల్లో హైప్ అయింది, ఎలక్షన్ ముందు వాటెవర్ రీజన్ కోకాపేట 100 కోట్లు అనేది కొద్దిగా హైప్ అనేది జరిగింది వాస్తవం HMD ఆప్షన్లో. తర్వాత ఏమైంది, అక్కడ పర్చేస్ జరగలేదు. సో ఆ రేట్ ఏదైతే ఎక్స్ట్రా అనుకుందో 10-20 కరెక్షన్ అయింది. అది ఒక బెనిఫిట్ టు ది పబ్లిక్.